జై తెలంగాణ, వర్ధిల్లాలి సామాజిక తెలంగాణ. సామాజిక న్యాయ తెలంగాణ సభ ఎత్తుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధినేత టిఆర్ఎస్ పార్టీ స్థాపకురాలు కవితక్క గారికి, అదేవిధంగా సామాజిక న్యాయ సంకల్ప సభకు విచ్చేసినటువంటి అనేక కుల సంఘాల సామాజిక న్యాయ మేధావులకు, తెలంగాణ నుంచి దశ దిశల నుంచి వచ్చినటువంటి ఉద్యమ వీరులకు, యోధులకు, విద్యార్థి నాయకులకు అందరికీ కూడా జై భీమ్, జై మారోజ్. జై మారోజ్ అంటే ప్రతి కులానికి కూడా న్యాయం జరిగినటువంటి రోజు రావాలి. ఆ న్యాయం కోసమే పెట్టినటువంటి సభ ఇది. ఆ దిశగా ఈ సభ ఇక్కడ నుంచి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ దేశములో, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయ పునాదిగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో మారోజు వీరన్న తెలంగాణ మహాసభ ద్వారా, సిపిఎస్ఐ పార్టీ ద్వారా సామాజిక న్యాయం కోసం పునాదులు వేసినటువంటి వ్యక్తి. తెలంగాణనే కాదు, తెలంగాణతో పాటు సామాజిక న్యాయం జరగాలి అనంటే అన్ని కులాలకు వాటా దక్కాలి. అన్ని కులాలకు వాటా దక్కినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ పోరాటాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అట్లాంటి పోరాటాన్ని ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే మొదలు పెట్టుకుంటే కామ్రేడ్ మారోజు వీరన్న వరకు ఎత్తుకున్నటువంటి సామాజిక న్యాయాన్ని ఈరోజు కవితక్క ఎత్తుకొని ఈ సంకల్ప సభ పెట్టడము అంటే 4635 కులాలు ఉన్నాయి ఈ దేశంలో. అంటే 4635 యుద్ధాలు చేసినట్టే అనేది మనం గుర్తించుకోవాలి. అంటే ఒక యుద్ధం కాదు, ఒక్కొక్క కులం గురించి మాట్లాడమంటే ఒక యుద్ధం చేసినట్టే, ఒక్క కులానికి న్యాయం జరగాలంటే ఒక యుద్ధం చేసినట్టే. ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఈ దేశంలో రాజ్యాంగం అమలయ్యి 76 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు అన్ని కులాలకు న్యాయం జరగలేదు. 4635 కులాలుంటే ఇప్పటి వరకు పార్లమెంట్లో 500 కులాలు మాత్రమే అడుగుపెట్టాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 242 కులాలుంటే 22 కులాలు మాత్రమే అడుగుపెట్టాయి. ఇంకా 220 కులాలు అడుగుపెట్టలేదు అన్నప్పుడు సామాజిక న్యాయం జరిగినట్టు ఎట్లయితుంది? ఏదన్నా అంటే సీఎం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ముందు న్యాయం గురించి మాట్లాడాలి, అన్ని కులాల వాటా గురించి మాట్లాడాలి. ఒక కులము అధికారంలో లేకుండా అంటే అసెంబ్లీలో సగానికంటే ఎక్కువ మంది ఎవరికైతే మద్దతు తెలుపుతారో వాళ్ళు సీఎం అవుతున్నారు. పార్లమెంట్లో సగానికంటే ఎక్కువ మంది ఎవరైతే ఎన్నుకున్నటువంటి సభ్యులు మద్దతు తెలుపుతారో వాళ్ళు పిఎం అవుతున్నారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో 242 కులాలుంటే అందులో 22 కులాలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టి 220 కులాలు ఇంకా అసెంబ్లీలో అడుగుపెట్టకుండా 22 కులాలు మాత్రమే 242 కులాల జీవితాల మీద చట్టాలు చేస్తామంటే ఎట్లా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం, ఎట్లా న్యాయం జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి ఆ న్యాయం కోసమే ఈ న్యాయ సంకల్ప సభ అనేటటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈ 242 కులాలు సీఎం కావాల్సిన అవసరం లేదు. 4635 కులాలు దేశంలో ప్రధానమంత్రి అయ్యాల్సిన అవసరం లేదు. కనీసం పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం, తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం రావాలి కదా. ఆ న్యాయం జరగడం కోసమే ఈ న్యాయ సంకల్ప సభ జరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇది ఆ న్యాయానికి పునాది కావాలని చెప్పి ఈ తెలంగాణ ఏర్పాటు అనేటటువంటిదే నిధులు, నీళ్లు, ఉద్యోగాలు. నిధులు అంటే 118 రకాల ఖనిజాలు ఈ భూమిలో ఉన్నాయి. ఈ 118 ఖనిజాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాలకు కూడా వాటా దక్కాలి. అదేవిధంగా నీళ్లు అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే పంటల్లో పండించేటటువంటి వాటరే అనుకుంటున్నాం. కాదు, ఈ నీళ్ళ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి వైన్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అనేక రకాల కంపెనీల్లో కూడా సామాజిక న్యాయం దక్కాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భూములలో సామాజిక న్యాయం దక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగాల్లో సామాజిక న్యాయం దక్కాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే కామ్రేడ్ మారోజు వీరన్న ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్ని కులాలకు న్యాయం దక్కాలంటే మా తండాలో మా రాజ్యం, మా వాడలో మా రాజ్యం, కుల ప్రాతిపదిక మీద నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కులం వాడిని కూడా గ్రామ పంచాయతీలు చేయాలి. అదేవిధంగా ప్రతి కులానికి అసెంబ్లీలో
ప్రాతినిధ్యం దక్కాలంటే కుల ప్రాతిపదిక మీద నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలి. 50,000 నుంచి 1,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంగా, 1,00,000 నుంచి 2,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఒక ఎంపీ నియోజకవర్గంగా, 300 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఒక గ్రామ పంచాయతీగా గుర్తించినప్పుడు ఈ సమాజంలో న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి, అట్లాంటి న్యాయం కోసమే ఈ సంకల్ప సభ ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, ఈ సంకల్ప సభ నుంచి తెలియజేస్తూ, ఈ న్యాయ సంకల్ప సభ ఒక పెద్ద యుద్ధాన్ని ఎత్తుకున్నటువంటి అక్కతో పాటు ఉన్నటువంటి యోధులకు అందరి కూడా ఈ సామాజిక న్యాయ సభ సంకల్ప సభ నుంచి జై భీమ్, జై మారోజ్, జోహార్ కామ్రేడ్ మారోజ్ వీరన్న, అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. థ్యాంక్ యూ.